అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. 3 మెయిన్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈ 3 మెయిన్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. రెక్కలు విప్పిన రేపటి కోసం అంట. మరికొద్ది రోజుల్లో క్యాలెండర్ మారబోతోంది. ఏడాది అంటే 365 రోజులు కాదు, 365 అవకాశాలు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. చేయాలనుకున్నదేదో ఇప్పుడే చేసేద్దాం. సాధించాలనుకున్న దానికి వెంటనే పునాదులు వేసేద్దాం. ప్రతి క్షణం తృప్తితో జీవించేద్దాం. అలా చేయాలంటే మనకు దిక్సూచి కావాలి. మనల్ని ముందుకు నడిపే చోదక శక్తి కావాలి. ఇది ఆ శక్తి ఎక్కడి నుంచో రాదు, మనం పెట్టుకునే లక్ష్యంలో నుంచి వస్తుంది. దానికోసం మనం చేసే కృషిలో నుంచి వస్తుంది. మనల్ని మనం తరచి చూసుకుంటే వస్తుంది. సాధించినప్పుడు కలిగే తృప్తిలో నుంచి వస్తుంది. ప్రపంచం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు అడుగులు వేస్తున్న వేళ మీ లక్ష్య సాధన దిశగా తోడుగా నిలుస్తోంది ఈనాడు. ఇది ఈనాడు ప్రత్యేక కథనం 12వ పేజీలో రెక్కలు విప్పిన రేపటి కోసం అనే కథనం రాశారనమాట. ప్రత్యేక కథనం. సరే, నెక్స్ట్ మెయిన్ వార్తల్లోకి వస్తే, అమరావతి పనులకు ఆమోదముద్ర. 33,000 కోట్ల రూపాయలతో చేపట్టే నిర్మాణాలకు పచ్చజెండా. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జేఈఈ నీట్ శిక్షణ. 33,717 జల్ జీవన్ ప్రాజెక్టుల్ని గడువులోగా పూర్తి చేయాలి. 10,128 గ్రామాల్లో రీసర్వేకు ఆమోదం. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశం ఏదైతే ఉందో సచివాలయంలో, రాజధానిలో, ఆ సచివాలయ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నమాట ఇవన్నీ కూడా. 33,717 జల్ జీవన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని గడువులోగా, 10,128 గ్రామాల్లో రీసర్వేకు ఆమోదించాలని, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జేఈఈ నీట్ శిక్షణ కూడా ఇవ్వాలని, 33,000 కోట్ల రూపాయలతో అమరావతిలో ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఆ చేపట్టే నిర్మాణాలు, వాటికి పచ్చజెండా కూడా ఇవ్వటం జరిగింది. ఇవి పూర్తిగా నిన్న జరిగినటువంటి సమావేశంలో, మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఎంపీల తోపులాట. పార్లమెంట్ ఆవరణలో అసాధారణ ఘటన. కింద పడిన 2 భాజపా ఎంపీలు, తలలకు గాయాలతో ఆసుపత్రిలో చేరిక. రాహులే తోశారన్న అధికార పార్టీ, వాళ్లే నెట్టారన్న ప్రతిపక్ష నేత. పోలీసులకు ఇరు వర్గాల ఫిర్యాదులు. అసాధారణమైనటువంటి చర్యనండి నిజంగా. వీళ్ళు అందరికీ ఆదర్శంగా నిలబడాల్సినటువంటి వాళ్ళు చిన్నపిల్లల్లాగా తోసుకోవటం ఏంటండి? వాద ప్రతివాదనలు ఉండొచ్చు, తప్పులేదు. తోపులాటల దాకా వెళ్ళకూడదు కదా. అది ఎవరు చేసినా తప్పే. ముందుగా సీతారామాంజనేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారా? జత్వానీ కేసులో సిఐడిని సూటిగా ప్రశ్నించిన హైకోర్టు. బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని వెల్లడి. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో 2వ నిందితుడిగా ఉన్న అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు అని సిఐడిని హైకోర్టు సూటిగా ప్రశ్నించిందండి. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని గుర్తు చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం పేర్కొని ఉంటుందని, మరి ఆయన అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారని ఆరా తీసింది. యాక్చువల్గా జత్వానీ కేసు చాలా సీరియస్ అవుతుంది. యాక్చువల్గా వీళ్ళే జత్వానీని ఇబ్బందులు పెట్టినట్టుగా కూడా అర్థమవుతుంది. దానికి సంబంధించి సిఐడి విభాగాధిపతి ఎవరైతే ఉన్నారో సీతారామాంజనేయులు, ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు మీరు? ఆయన ఉన్నారా లేక పారిపోయారా దేశం విడిచి అన్నట్లుగా సూటిగా ప్రశ్నించిందనమాట కోర్టే. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన అండి ఇది. ఉత్తర కోస్తాకు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందంట. లంచం తీసుకొని భూ రికార్డులు మార్చిన రెవెన్యూ అధికారులు. ప్రజావేదికకు తరలి వచ్చిన బాధితులు విడతలు స్వీకరించిన పంచుమర్చే అనురాధ గండి బాబ్జీ. నాకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూ రికార్డుల్ని తహసీల్దార్ లంచం తీసుకొని వేరొకరి పేరుతో మార్చారు.
ఆయనపై చర్యలు తీసుకొని న్యాయం చేయండి అని వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు మండలం చెన్నరెడ్డిపల్లెకు చెందిన సిద్ధిన వెంకట లక్ష్మమ్మ వాపోయారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి శాసనమండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై అధికారులతో మాట్లాడిన అనురాధ పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని మల్లయ్య అనే వ్యక్తి ఆక్రమించుకుని దొంగ పాస్ పుస్తకాలు సృష్టించారని నంద్యాల జిల్లా బనగానపల్లికి చెందిన బొల్లి మధు సౌభాగ్యమ్మ వాపోయారు. ఈ రకంగా లంచాలు తీసుకొని అధికారులు కూడా ఇలా చేస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. ఎంపీల తోపులాట పార్లమెంట్ ఆవరణలో చూసుకోండి, ఫోటోలతో సహా వేశారు ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది. అంబేద్కర్ను అమిత్ షా అవమానించారంటూ బుధవారం నుంచి ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్సే రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తోందంటూ ఎంపీలు రాకపోకలు సాగించే మకర ద్వారం మెట్లపై నిల్చుని గురువారం ఉదయం పార్లమెంటు ప్రారంభం కావడానికి ముందు ఎన్డీఏ ఎంపీలు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో ప్రతిపక్షాల ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇరు వర్గాల దగ్గరగా వచ్చేసరికి నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అదే సమయంలో మెట్లపై కూర్చున్న తమను తోసుకుంటూ రాహుల్ గాంధీ సభలోకి వెళ్ళడానికి ప్రయత్నించారని భాజపా ఎంపీలు ఆరోపించారు. పక్క నుంచి వెళ్లే అవకాశం ఉన్నా కావాలని ఆయన ఎంపీల మధ్యలో నుంచి తనను నెట్టుకుంటూ వెళ్లారని తెలిపారు. ఇది పరిస్థితి. సరే, అది అలా ఉంచితే అమరావతి పనులకు ఆమోదముద్ర. ఓకే. పోలవరం ఎడవ కాలువ హంద్రినీవా పనులకు మంత్రివర్గం ఆమోదం. న్యాయ సమీక్ష లేకుండా టెండర్లు పిలిచినందుకు పోలవరంలో హంద్రినీవా పని పరిధి మారినందుకు మంత్రివర్గం ముందు ప్రతిపాదనలు ర్యాటిఫై చేస్తూ నిర్ణయాలంట. మంత్రివర్గంలో నిన్న జరిగినటువంటి సమావేశంలో చాలా మంచి నిర్ణయాలు అయితే తీసుకున్నారండి. పోలవరం పనుల గురించి కావచ్చు, ఇటు అమరావతి రాజధాని పనుల గురించి కావచ్చు, కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు కూడా చేసుకున్నారు. మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయి. మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రుల జాతకాలు తన దగ్గర ఉన్నాయని, వారి పనితీరు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు సచివాలయానికి, క్యాంపు కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లోనూ విస్తృతంగా తిరగాలన్నారు. నేను మీ పనితీరు గమనిస్తూనే ఉంటాను. ప్రతి వారం ఆర్టీజీఎస్లో 2-3 గంటలు సమీక్షిస్తున్నాను. మీ దగ్గరకు వచ్చిన దస్త్రాలు ఎంత సమయంలో క్లియర్ చేస్తున్నారు, ఎన్ని సమీక్షలు చేస్తున్నారు, డిఆర్సీ సమావేశాలు ఎన్ని ఏర్పాటు చేశారు, ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాకు ఎన్నిసార్లు వెళ్ళారు, ఈ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కొందరు దస్త్రాల పరిష్కారంలో జాప్యం చేస్తున్నారు. టెక్నాలజీ వాడటం లేదు. వేగంగా పనిచేయడమే కాకుండా మీ శాఖల్లో కింద స్థాయి వరకు దస్త్రాలు వేగంగా క్లియర్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీదే అని గురువారం మంత్రివర్గ సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. మంత్రుల్ని 6 నెలల పనితీరుపై నివేదిక ఇవ్వాలని కోరగా రామానాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే ఇచ్చారన్నారు. జిల్లాల్లో ప్రధాన సంఘటనలు జరిగినప్పుడు ఇన్ఛార్జి మంత్రులు వెంటనే స్పందించాలి. రాజకీయ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. డిఆర్సీ సమావేశాల్లో నిర్ణయాల అమలుపై సమీక్షించాలి అని సీఎం స్పష్టం చేశారు. ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో 3 పార్టీల మధ్య సమన్వయ బాధ్యత తీసుకోవాలని, ఎమ్మెల్యేలకు సమస్యలుంటే అండగా నిలవాలని తెలిపారు. మంత్రుల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఇదండి, మీరు ఎన్ని అధవేషాలు వేసినా నాకు తెలుస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి, ఖబర్దార్ అని ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లే అనమాట. ఎందుకంటే కొంతమంది పదవులు వచ్చిన తర్వాత రాకముందు ఒక లెక్క, వచ్చిన తర్వాత ఒక లెక్క అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు కదా. దానికోసం చంద్రబాబు నాయుడు గారు వారి గురించి, పనితీరు గురించి సమీక్షలు తీసుకున్నారు. దాని గురించే మాట్లాడారు. సాయిరెడ్డికి ఈడీ నోటీసులు. విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఎల్ఎల్పీకి కూడా కాకినాడ పోర్ట్ సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు గుర్తించిన ఈడీ విచారణకు హాజరు కాకుండా నిందితులు సాకులు. త్వరలో అరబిందో రియాలిటీ ఇన్ఫ్రా డైరెక్టర్లకు తాకీదులు. ఇదండి పరిస్థితి.
సాయిరెడ్డికి అయితే ఈడీ నోటీసులు ఇచ్చారు. ఈడీ కేసు అనేది అల్లాటప్పా కేసుగా పరిగణించకూడదు. ఈడీ ఒకసారి నోటీసులు ఇచ్చిందంటే వాళ్ళకి భారీగా ఉందని, అంటే అక్కడ విషయం ఏమీ లేకుండా అయితే ఈడీ చర్యలు తీసుకోదు. ఈడీ దిగింది అంటే రంగంలోకి కరెక్ట్గా దోషులకి మాత్రమే నోటీసులు ఇస్తారనమాట. విజయసాయిరెడ్డిపై మా నిర్ణయాన్ని కొట్టేయడం సరికాదు. సింగిల్ జడ్జి తీర్పుతో విచారణ నిలిచిపోయిందన్న ఐసీఏబీఐ. మధ్యంతర పిటిషన్లో ముగిసిన వాదనలో నిర్ణయం వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితుడు వైకాపా ఎంపీ వి విజయసాయిరెడ్డి వృత్తిపరమైన దుష్ప్రవర్తన వ్యవహారంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ కమిటీ నిర్ణయాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్న ఐసీఐ మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇది పరిస్థితి. యుఎస్ వీసా తేదీలు ఒకసారి మార్చుకోగలరు. ఓకే. కౌలాలంపూర్ విమాన సర్వీసులపై వీడిన సందిగ్ధత. వ్యూహం సినిమా ఒక్కసారి చూస్తే 11,000 రూపాయలు, అంటే ఒక వ్యూకి 11,000 రూపాయలు అంటండి. ఆర్జీవీ సంస్థకు అడ్డగోలుగా 2 కోట్లు దోచిపెట్టారు. వైకాపా హయాంలో ఫైబర్ నెట్లో ఎన్నో అక్రమాలు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడి. వ్యూహం సినిమా ఒకసారి ఒకరు చూసినందుకు ఆర్జీవీ అనే సంస్థకు ఏపీ ఫైబర్ నెట్ 11,000 రూపాయలు చెల్లించింది. అంటే ఒక్క వ్యూస్కి వచ్చేసరికి 11,000 రూపాయలు. మరి సినిమా థియేటర్లో చూడటం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టికెట్లు తగ్గించాలి. ప్రతి సామాన్యుడికి కూడా టికెట్ ధర అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ఉండాలి తప్ప రేట్లు ఎక్కువ ఉంటే ఎలా చూస్తారు అని చెప్పి గత 5 ఏళ్లలో సినిమా వాళ్ళని కూడా వేధించారు కదా. మరి ఒక్క వ్యూహం సినిమా ఒక్క వ్యూస్కి 11,000 రూపాయలు, అంటే ఒక్క టికెట్కి 11,000 రూపాయలు లెక్కన గవర్నమెంట్ ఎలా చెల్లించిందండి? విడ్డూరం కాకపోతేనే. అంటే పిచ్చి తొగ్గులకు పనులు. ఇంకా మా జగన్ని పిచ్చి తొగ్గులకు అంటంలో ఇలాంటి విషయాలు చూసినప్పుడే కదా మనం అనేది పిచ్చి తొగ్గులకు జగన్ అని. ఇలా ఉంటాయి జగన్ చేసే పనులు. విపత్తు సహాయ నిధికి ₹1 విరాళం. ఓకే. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో లా యూనివర్సిటీ. టీచర్ల సర్వీస్ రికార్డుల నవీకరణకు 3 అవకాశాలు. ఇవన్నీ మెయిన్ వార్తల్లో హెడ్డింగ్లు అనమాట, పెద్ద వార్తలేం కాదు కాబట్టి. ఓకే అండి, ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. 2వ విడత మెడికల్ పీజీ సీట్ల కేటాయింపు. ఓకే, అది 14వ పేజీలో వార్త. చంద్రబాబుది 420 విజన్. మనాడి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి చేస్తుంది ఏంటి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి ఆలోచించండి మీరు కూడా. ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? తనలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవి ఎదుటివారిలో ఉన్నట్లు ఆపాదించడం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రత్యేకత అనమాట. చంద్రబాబుది 420 విజన్ అన్నాడంటే జగన్మోహన్ రెడ్డిది 420 విజన్ అని అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసేది ఫస్ట్ నుంచి అదే, అబద్ధాలని రూపకల్పన చేయడంలో, అబద్ధాలని ఆపాదించడంలో దిట్ట అనమాట జగన్మోహన్ రెడ్డి. అది మేనిఫెస్టోని ఎగ్గొట్టే రంగురంగుల కథల పుస్తకం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. చంద్రబాబు 7 నెలల క్రితం ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ఇప్పుడు 2047 విజన్ అంటుండడం ఆశ్చర్యం. విజన్ అంటే మనిషి అభివృద్ధి బాటలు వేయాలి. 7 నెలల క్రితం ఇచ్చినటువంటి వాగ్దానాల్లో సూపర్ 6లో మేనిఫెస్టోలో గ్యాస్ ఫ్రీ ఇచ్చేశాడు. పింఛన్ 4,000కి చేస్తా అన్నాడు, ఇమీడియట్గా 4,000కి చేశాడు. ముందు 3 నెలలది కూడా 7,000 ఇస్తా అన్నాడు, అది ఇచ్చాడు. అమరావతి పనులు ప్రారంభిస్తా అన్నాడు, ప్రారంభించాడు. చెప్పుకోవటానికి 7 నెలల కాలంలో రోడ్లు వేస్తా అన్నాడు, రోడ్లు వేసాడు. మద్యం టెండర్లు కరెక్ట్గా గవర్నమెంట్ ఎలా పడితే అలా దోచుకోకుండా జాగ్రత్తగా గవర్నమెంట్కి ఆదాయం వచ్చేలా చేశాడు. ఇలా చాలా చేస్తుంటే 7 నెలల వ్యవధిలోనే ఇంత చేస్తే నువ్వు గత 5 సంవత్సరాల వ్యవధిలో నువ్వేం చేసి చచ్చావనేది ఒక్కసారి తెలియజేస్తారా పేపర్లో? సాక్షిలో వేయగలరా మేము పలాంది చేసామని? బట్టన్ నొక్కటం ఒక్కటే నువ్వు చేసింది.
బటన్ నొక్కుడు కూడా జనాల సొమ్ముని అధికంగా తిని రేట్లు అధికంగా పెంచేసి ఆ వచ్చినటువంటి డబ్బుల్ని బటన్ నొక్కావు. నీ తెంగరేదవ పనులు నువ్వుని. పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఘర్షణ. ఓకే, కేటీఆర్పై ఏసీబీ కేసు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో నమోదు. రేసుకు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా 54.88 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆరోపణలు. అది పరిస్థితి. మరో 17,000 కోట్ల రూపాయల అప్పులకు ఆమోదం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్. డెవలప్మెంట్ వస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకోవటం మీకు అందరికీ ఫస్ట్ నుంచి ఉన్నదేరా ఎదవల్లారా. ఇప్పటం గ్రామస్తులది తప్పుడు కేసే. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్. ఈ గోరంట్ల మాధవ్ ఎవడో గుర్తున్నాడండి మీకు? బట్టలు ఇప్పేసి నగ్నంగా వీడియో కాల్లో మాట్లాడినటువంటి ప్రబుద్ధుడు. అలాంటి వాడు రాష్ట్ర అధ్యక్షుడు అంట. వెధవలకి వెధవలే తోడు. పచ్చపైత్యం అంట. టీడీపీ నేతల పచ్చపైత్యం పరాకాష్ఠకు చేరింది. పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన గోకులం షెడ్లకు కూడా, వరిని పిచ్చ షెడ్లకు వేస్తేనే పచ్చపైత్యం అంటే పంచాయతీలకి ఫోటోలతో సహా, రంగులతో సహా, పార్టీ రంగులతో సహా పంచాయతీలకు వేసుకున్నారు. రైతుల యొక్క పొలాల పాస్ పుస్తకాలపైన మీ బొమ్మలు వేసుకున్నారు, మీ తాతగాడి ముళ్ళు అయినట్టు. దానికన్నా పైత్యం అంటారంటారా దీన్ని? వేదవ పైత్యం మీరుని. టీడీపీకి ఓటు వేయలేదని ఇల్లు కూల్చివేతంట. ఎక్కడా కూడా జరగల. భార్గవ్పై కేసులు 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవే. అబ్బా, విధి నిర్వహణలో చర్యలకు నేరాన్ని ఆపాదించడం తగదు. జత్వాని విషయంలో పిటిషనర్లు చట్ట ప్రకారమే వ్యవహరించారు. హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాదులు. ఓకే, వర్రా రవీంద్ర రెడ్డిని కడప తీసుకొచ్చిన పోలీసులంట. ఉచ్చులో చిక్కి చిరుత మృతి. ఓకే, అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుత చిక్కింది, చచ్చిపోయిందనమాట. ఇది గంగా దంద. తిరుపతి నెల్లూరు మధ్య టీడీపీ నేత ప్రసాద్ హవా. తన కనుసన్నల్లోనే ఇసుక రవాణా సాగాలని హుకుం. టన్ను 750 రూపాయల చొప్పున తనకే ఇవ్వాలని రూల్. లేదంటే లారీ ముందుకెళ్లకుండా అడ్డగింత. ఆపై శ్రీ సిటీ చెన్నైలో అధిక ధరకు విక్రయం. ప్రైవేట్ సైన్యం కాపలా, అధికారుల వత్తాసు. ఇలాగైతే తమ సంగతి ఏంటంటున్న పలువురు ఎమ్మెల్యేలు. సీఎం దగ్గర పంచాయతీకి సిద్ధమవుతున్న వైనం. అబ్బా, పార్లమెంటు ప్రాంగణంలో తీవ్ర ఘర్షణ అంటండి. ఇవి సాక్షిలో వచ్చినటువంటి తప్పుడు రాతలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు అంటే చూద్దాం. మెయిన్ పేజీ వార్తలు ఒకసారి గమనిద్దాం. కేటీఆర్పై రేస్ కేసు. పార్లమెంటు ఆవరణలో బాహాబాహి. తెలిసింది మనకి. కక్ష సాధింపులొద్దు. స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల సమయం కుదించం. సీఎం. 79 మున్సిపాలిటీల పదవీకాలం వచ్చే మార్చికి పూర్తి. మిగతా వాటికి నవంబర్ దాకా గడువు. ఇంత తక్కువ సమయం ఉంటే పనిగట్టుకుని దించడం ఎందుకు? విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం. సీఎం స్పష్టీకరణ. పులివెందుల మంచి పథకం కొనసాగింపు. సంక్రాంతి తర్వాత కొనసాగనున్న రెవెన్యూ సదస్సులు. దరఖాస్తుల లెక్క కాదు, ఎన్ని పరిష్కరించారన్నదే ప్రధానం. అది పరిస్థితి. శాంతి సిస్టర్స్కు సాయి సిఫార్సు. ఇద్దరికీ ఫైబర్ నెట్లో కొలువు. వాట్సాప్ మెసేజ్తోనే నియామకాలు. బాబ్పై కేసుకు వీలుగా ఫైళ్లలో మార్పులు చేశారనే అనుమానాలు. కూపీలాగుతున్న కూటమి ప్రభుత్వం. అది
చంద్రబాబుపై కేసు ఫైల్లో మార్పులు. విజయసాయి సిఫార్సు చేసిన మహిళా ఉద్యోగి చేతికి ఫైబర్ నెట్ ఫైలు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా నియామకాలు. ఇవన్నీ ఫైబర్ నెట్ కేసు సంబంధించి ఆ కూపీ లాగుతున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం. ఓకే. ఖర్గేను నన్ను తోసేశారు. బీజేపీ ఎంపీలు కర్రల చేతబట్టి సభలోకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. ఇది రాహుల్ గాంధీ వాదన. అటు వాళ్ళే రాహుల్ గాంధీ మమ్మల్ని నెట్టుకొని వెళ్ళారు అని చెప్పి వాళ్ళు చెప్తారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ తగరంట. తగ్గనున్న అమెరికా వీసా కష్టాలు. వాట్సాప్లోను చాట్ జీపీటీ. ఓకే. పింఛనుదారుల్లో 3 లక్షల మంది అనర్హులు. వారిని గుర్తించేందుకు గ్రామాల్లో సర్వే. ప్రభుత్వంపై 1400 కోట్ల రూపాయల భారం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సజ్జల భార్గవ్ రెడ్డికి 35(3) నోటీసులు ఇవ్వండి. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో హైకోర్టు ఆదేశం. ఫిర్యాదుదారులకు నోటీసులు. ఏటీఎస్లకు రైట్. వాహన ఫిట్నెస్లో బ్రేక్ ఇన్స్పెక్టర్ సంతకం తప్పనిసరి. ఏకపక్షంగా ప్రైవేటు వ్యవస్థకు అప్పగించబోమన్న ఆర్టీఏ. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఏటీఎస్ కాంట్రాక్టర్లు. 2 ఏళ్ల పాటు ఫీజు వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. ఫిట్నెస్ సర్టిఫికెట్లపై ఎంవీఐల సంతకం ఉండాలని సూచన. కొత్త ఏడాదిలో ప్రతి జిల్లాలోనూ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు. పేర్ని నాని గోదాములు, రికార్డులు, కంప్యూటర్లు స్వాధీనం. తాళాలు పగలగొట్టి తీసుకున్న అధికారులు. వాటి పరిశీలన పూర్తయితే ఎంత బియ్యం మాయమైందో తెలిసే అవకాశం. పేర్ని జయసుధ ముందస్తు బెయిల్పై విచారణ నేటికి వాయిదా. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు కోర్టు నో. ఇది పరిస్థితి. కానీ పేర్ని నాని వ్యవహారంలో చాలా గడువు తీసుకున్నాడు. అంటే చాలా టైం పట్టింది. ల్యాగ్ చేశారు. తెలిసిన వెంటనే అరెస్టుల దాకా వెళ్ళలేదు. గోడౌన్లో తనిఖీలు చేయలేదు. ఇప్పుడు తాళాలు పగలగొట్టి తీసుకొట్టే ఉపయోగం ఏంటి? ఈలోపు మాయం చేయరా? మహిళల ఆర్థిక స్వావలంబనే చంద్రబాబు లక్ష్యం. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు విస్తరిస్తాం. నారా భువనేశ్వరి గారు కుప్పంలో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారండి. ఆ భాగంగానే ఆ కుట్టు మిషన్లు అందజేశారు కుప్పంలో. నిన్న భువనేశ్వరి గారు కూడా పర్యటించారు అన్నమాట. అన్ని చోట్లకి పర్యటించారు. ముందస్తు బెయిల్పై మోహన్ బాబు పిటిషన్ వాయిదా. ఇవ్వండి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.